అన్నింటికి. ఆ తర్వాత మరి ఎవరో వచ్చినా ఇవ్వలేదు. రామారావు వచ్చిన తర్వాత చాలా మంది కోళ్ళు పెరిగినాయి. రామారావు వచ్చిన చంద్రబాబు వచ్చినప్పుడు బాగా పెరిగినాయి కోళ్ళలు. విశాఖపట్నం దగ్గర 30-40 కోళ్ళు విశాఖపట్నం అయ్యాయి. అంతా తూర్పులే. మన విశాఖపట్నం పుట్టినోళ్ళు దగ్గర మన జిల్లా వాళ్ళు ఎవరు వాళ్ళకి అందుబాటులో లేవు. అంతా తూర్పులకే చెందింది. అంచేత మరి ఇప్పుడు ఇస్తారట 2 లక్షలు ఎంత ఇస్తారట. డోగ్రా సంఘానికి 3,500 ఎంత కట్టాలట. కడితే 2 లక్షలు ఇస్తారట. మనం ఉన్న డబ్బులు వేసుకుని ఇల్లు కట్టి చూపించాలట. మరి ఇప్పుడు ఈయన పేరు వల్ల జగన్ మరి అందరికి రాసి పెడతారు. తర్వాత ఎలా ఉంటుందో ఇప్పుడు ఇంతవరకు అంతే. గెలిచే అవకాశం ఉందా? ఏం లేదండి, ఇచ్చే అవకాశం లేదు, ఇచ్చేది లేదు. అది అలా అంటాడు. మరి ఏమో మరి 3,500 కట్టిస్తే మరి ఈ 2 లక్షల రూపాయలు లోన్ ఇస్తాడట. సైట్ మరి కట్టి ఇల్లు చూపించాలట. 4 లక్షలు 2 లక్షలకి అయిపోతాడు ఇల్లు. జాగమే రాదు. మరి అంచేత మరి కావాలంటే 2 లక్షలకు 2 చెట్లు వస్తుంది. అది ఏ మారుమూలలో అది చేత మరి మీరు ఎంత డబ్బు ఉంటే మరి కట్టాల. మరి దగ్గర 5-6 లక్షలు ఉంటుంది కానీ కంపెనీ ఏ రైలు ఇల్లు లేకదావు. మరి జాగ కొని మరి 2 లక్షలు ఇల్లు కట్టాలి. దగ్గర కట్టేస్తారండి, కట్టలేడు. ఇప్పుడు ఎలా ఉంటే కాలనీలు అలా నడుస్తున్నారు. ఇప్పుడు కాలనీలో ఇప్పుడు అలా నడుస్తున్నాయి. అందరూ కట్టేస్తారు. అమ్మలాకలు అందరూ డబ్బులు ఉంటారు, కట్టేస్తారు. డబ్బులు లేని మరి ఇంతే. పవన్ కళ్యాణ్ వచ్చే అవకాశం ఉందా? చెప్పలేమండి, ఎలా ఉంటుందో మాకు తెలియదండి. పోయిన సంవత్సరం ఎత్తాడు సీతాపట్లో. పోయిన సంవత్సరం సీతాపట్నం పోయింది, వచ్చింది. మరి ఇప్పుడే మరి ఎలాగో పౌరు కల్లా కళ్యాణ్ బాగుంటుంది అంట. మరి ఏమో మరి చేసి చూపిస్తుంది అంటాడు. వస్తాయి మాటలు కాదు, చేసి చూపిస్తారు ప్రతి ఒక్కరికి అంటాడు. ఇప్పుడు పౌరు కళ్యాణ్ మరి తర్వాత మరి ఆయన వస్తే మరి ఎలా ఉంటుందో. ఆయన రాకపోతే ఎవరు లేడు. మరి ఈడు చంద్రబాబే, మరి అంతే. అందుకని మరి అవకాశం ఏం లేదండి. మరి ఏం జరుగుతుందో మా అంత తెలియదు. మరి ఈ మధ్య రేట్లు ఎలా కూడా వెళ్ళలేదండి షాపులకి. ఆ షాపులకి వెళ్ళి రాలేదు ఇవాళ. తాగుతానే మరి ఫస్ట్ కి అప్పుడు మామూలుగా ఉండదు. ఫస్ట్ కంటే దించాడు రేట్లు, కొద్దిగా తక్కువ దించాడు. 50 బాటిల్కి 50 రూపాయలు 30-40 దించాడు. ఇప్పుడు మళ్ళీ పెరుగుతుంది అంటారు, ఏమో తెలియదు. ఇప్పుడు వెళ్ళలేదు, మధ్య వెళ్ళలేదు. ఫస్ట్ మూమెంట్ లో వెళ్ళారు, తర్వాత లేదు. ఇప్పుడు ఎలా ఉంటుందో మరి తెలియదండి. అది పచ్చిమందే కదా. పచ్చిమంది అంటే 4 రోజులు 3 రోజులు 4 రోజులు అలాగే అనమాట. ఏదైనా వస్తువు డ్రింకింగ్ అంటే 2 సంవత్సరాల గ్యాప్ ఉంటే మంచిది. ఈ పచ్చిమంది వల్ల గుండెకాలు తినేసి తప్పకడతాను జనాభా. ఏంటి అంత మలవలు అయిపోయి సరే ముసలి కదా. అది కాక మా సన్న బియ్యం అన్నారు, స్వర్ణలాగా అందరూ మొదటి బియ్యం ఎత్తాను. త్వరమని కావాలంటే వచ్చి బియ్యం మంచి బియ్యం అవ్వట్లేదు, కోట బియ్యం. చూడమని వచ్చి వాళ్ళని కోటకు వచ్చి ఇచ్చినప్పుడు ఈ నాయకులు ఉంటారు కదా, మధ్య మధ్య నాయకులు, పెద్ద నాయకులు, చిన్న అందరూ ఉంటారు కదా. చెప్పమను అలాగే ఒకసారి చూడమని అలా ఉంటుందో. అంటే ఇంటికి ముందు రేషన్ కష్టంగా ఉండదు, ఇప్పుడు ఇంటి దగ్గర రాసి వస్తున్నారు బాబా. ఇంటి దగ్గరికి వచ్చినా ఎక్కడికెళ్ళినా సరే మరి బియ్యం అయిపోయి కదా. కాదు ఎలా ఉంది రేషన్? అంటే బండి పడడం వల్ల బస్సు పడడం బాగానే ఉందా? అదైనా లైన్ కాసుకోవాలి, ఇదైనా లైన్ కాసుకోవాలి. ఇంటికి వచ్చినా లైన్ కాయాలి, దీపకి వెళ్ళి లైన్ కాయాలి. ఎలాగైనా ఒకటే కదా. ఈ బల్లు డబ్బులు దండకు కదా. ఇంటికి పని ముసలి వాళ్ళకి చెప్తాను అదే. సరే నవరత్నాలు కదా, 9 రకాలు అయ్యాయి. ఆ 9 ఏది ఎన్ని అయినాయి? ఒకటే అవ్వలేదు, అది 1, 2, 3 అయినాయి అంతే. ప్రత్యేక ఏది ప్రత్యేక అక్కడికి వెళ్ళిపోయింది అంటే. అదే ప్రత్యేక అంతే కదా. మరి అదే ఇష్టపడే రాజధాని కాదు. 3 రాజధానులు ఎందుకు? ప్రజలు మోసం చేయడం కానీ
దాని గురించి గొడవలు ఆడుకొని ఈ 2.5 సంవత్సరాలు దగ్గర 3 సంవత్సరాలు అయిపోయింది. దాని గురించి తగ్గమంతన్నా ఏడు మాట్లాడతాడు, ఏడు పరిపాలిస్తాడో తెలియదు. అంతే. పిల్లలకి జాబ్ ఉన్నాయా? ఏం చేయాలి మనం ఎక్కడ ఉన్నాయి గవర్నమెంట్ జాబులు, రేటు కూలి పని నాలుగు పని చేసుకుంటాం. ఎక్కడ కాలేజీలో ఏంటిది ప్రైవేట్ కంపెనీలు ఎక్కడ చేసుకుంటారు అందరూ. ముందు కంపెనీలు తీసేస్తాను, స్టీల్ ప్లాంట్ కూడా తీసేస్తాను అంటారు కదా, అన్ని మూవ్ చేస్తాను కదా. మళ్ళీ మనోడు గెలిస్తే 150 సీట్లు అవుతున్నాడు. అవునా? జగన్మోహన్ రెడ్డి 75 సార్లు, 150 75 సార్లు రాకుండా ఇంకా రావు. పవన్ కళ్యాణ్ అవకాశం ఇస్తారా? అప్పుడు చూద్దాం, ఇప్పుడు ఇంకేది తెలియదు, ఇంకా టైం ఉంది కదా. ఇంకేం బాబాయ్ మీకు సంవత్సరమే కదా వచ్చేసినట్టు వేడి సంవత్సరం అంటే ఆ పర్లేదు చూద్దాం. లేకపోతే పెద్దల వాతావరణం ఎలాగ ఉంటుందో. అంటే మీరు మీ పరిపాలన మీరు చంద్రబాబు చూశారు, పరిపాలన చంద్రబాబుకి జగన్ కి తేడా ఉందా? వాళ్ళకి తెలుసు మనం ఎంత తేడా ఉందో. ఇవన్నీ కిరికీలన్నీ జగన్మోహన్ రెడ్డి అన్ని కిరికీలే. చంద్రబాబు వచ్చే అవకాశం ఉంది బాబు ఇప్పుడు మళ్ళీ? అప్పుడు చూద్దాం, టైం ఉంది కదా. చంద్రబాబు వస్తాడో పవన్ కళ్యాణ్ వస్తాడో. అంటే మీరు ఏమనుకుంటారు, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు మీరు మామూలుగా? ఇంకేం అనుకోలేదు ఇంకా. పెద్ద మీరు చాలా మంది ముఖ్యమంత్రి చూసారు, మీరు అనుకోవాలి. టైం ఉంది కదా. అలాగే అది అవని 2004 కదా, సంవత్సరం పైన ఉంది కదా. మీరు చాలా మంది ముఖ్యమంత్రి చూసారు కదా బాబు, మీరు చూసారు మీరు ఎన్ని చూడలేదు. మరి ఆలుగిలికి పరిపాలన తేడా ఉంటుంది కదా బాబా? అప్పుడు ప్రాబ్లం అది, ఇప్పుడు ప్రాబ్లం ఇది. ఇవన్నీ రేట్లు పరిమైపోయినాయి, అప్పుడు రేట్లు తక్కువ ఉండేవి. ఈ కరెంట్ బిల్లు ఎలా వస్తుంది బాబా? కరెంట్ బిల్లు మాకు తక్కువ వస్తుంది, మేము ఎక్కువ వాడాం. మేము చలి కదా, ఫ్యాన్లు కానీ లేకుండా లైటింగ్ అవుతాయి. పగలంతా కరెంట్ వాడాం. మాకు 100 రూపాయలు అంతా వస్తుంది అంతే. ఎండాకాలం 200 300 వస్తుంది అంతే. నిత్యావసర రేట్లు ఉన్నాయి బాబా? రేట్లు ఆకాయం కంటిపో ఉన్నాయి. సాధారణ కూలర్ ఎలా పోతాడు బాబా? అలాగే చేస్తాం. ఏం చేస్తారు మీరు? రూపాయలు కొనుక్కుంటాడు, పాల కొనుక్కుంటాడు, అలాగే ఎక్కిచ్చేస్తాడు. ఫుల్గా బాగా సాగుంటే ఇంతకుముందే మా చిన్నప్పుడు అయితే కేజీకి అయితే 10 రూపాయలు పడితే ఇంటికి సరుకులు వచ్చాయి. ఇప్పుడు 1000 రూపాయలు పడితే రావు అన్ని. అదే డబ్బు బిల్లు లేదంట బాబాయ్? డబ్బు ఎక్కడ నిలువ ఉంది. అప్పుడు రూపాయలు సంపాదించాలంటే బోళ్ళు కష్టపడేవాళ్ళు. 2-3 రోజులు పడేది. ఇప్పుడు 1000 రూపాయలు సంపాదించేస్తాను. ఇప్పుడు అంతా మోసం దాగా ఎక్కువైపోయింది. మనుషుల స్వార్థం పెరిగిపోయింది, నాయకుల స్వార్థం పెరిగిపోయింది. అన్నీ నాయకుల ముందు పెరిగిపోయింది. రాజధాని అవుతుందా ఏమో వాళ్ళకే తెలిసి మనకు తెలియదు. మరి ఎన్ని రాజధాని పెట్టినా మరి పరిపాలన ఒకటే కదా.